తెలంగాణకు వచ్చేసరికి మహబూబ్ నగర్ అక్కడ డీకే అరుణ వర్సెస్ వంశీచందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అక్కడ మహబూబ్ నగర్. భువనగిరి కూడా సేమ్ టఫ్ ఫైట్ కనిపిస్తుంది అక్కడ. బూర నర్సయ్య గౌడ్ వాస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటుంది పోటీ? ఈ రెండు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భువనగిరి కానీ మహబూబ్ నగర్ సీటు కానీ రెండు లోక్సభ సీట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతుంది. భువనగిరి 1,00,000 మెజార్టీతో గెలవబోతుంది. భువనగిరి పార్లమెంట్ 1,00,000 మెజార్టీతో గెలవబోతుంది. మహబూబ్ నగర్ 50,000 మెజార్టీ పైనే మహబూబ్ నగర్ ఉండబోతుంది. సో స్పష్టమైన మెజార్టీ ఈ రెండు లోక్సభ. కాకపోతే టఫ్ ఫైట్ ఉందనేది ఒక చర్చ జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఒక్కసారిగా ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ పెరగడానికి కారణం బీఆర్ఎస్ పూర్తి పడిపోయింది. బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి నాయకులు సహకరించారు, కానీ పూర్తిగా ప్రజలు మొత్తం సహకరించలే. సో ఓటు ఇక్కడ స్ప్లిట్ అయింది. పూర్తిగా 100% బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఏం షిఫ్ట్ కాలే, ఓ 60% షిఫ్ట్ అయింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతున్న సందర్భంగా సౌండ్ ఉంటుంది, ఈ సౌండ్ ఉంటుంది, కానీ వాళ్ళకి గ్రౌండ్ లేదు. గ్రౌండ్లో వాళ్ళకు ఏజెంట్లు లేరు, కార్యకర్తలు లేరు. సో వీళ్ళ ఏజెంట్లే వీళ్ళకి సంబంధించిన వాళ్ళే బీజేపీ పనిచేశారు. కాబట్టి బీజేపీ పెరిగిందని ఒక చర్చ జరిగింది. ఈ నినాదము బయటికి వినపడ్డది. అది భువనగిరిలో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు. మహబూబ్ నగర్లో స్పష్టమైన మెజార్టీతో వంశీచంద్ర రెడ్డి గెలవబోతున్నాడు. భువనగిరిలోకి చామల కిరణ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇందులో ఎవరికి ఏం సందేహం లేదు. ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ మహబూబ్ నగర్లో ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు అంతటా ఉంది. ఆర్ఎస్ఎస్, సంఘ ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసే తెలంగాణ మొత్తం ఉంది. అరుణ కుటుంబం, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పనిచేయమంటారా? సో ఆమె ఇన్ఫ్లుయెన్స్ పనిచేయడం ఆయన నోట్లు వస్తున్నాయి. ఓకే. సో సంఘ్ పరివారు, ఆర్ఎస్ఎస్ అంతటా తెలంగాణ వ్యాప్తంగా ఉంది. కానీ అంత మాత్రాన మొత్తం తెలంగాణ మొత్తం బీజేపీ రాలేదు కదా. పోయిన అసెంబ్లీ ఎన్నికలు రాలేదు, గత ఎన్నికలు రాలేదు, గత ఎన్నికల్లో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఓకే. సో డీకే అరుణ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంతో అంత పరిచయాలతో ఉన్నారు కాబట్టి ఆయన నోట్లు వస్తున్నాయి తప్ప బీజేపీకి ఆయన ఓట్లు కూడా రావు. ఓకే. సో కాబట్టి స్పష్టమైన మెజార్టీతో వంశీచందర్ రెడ్డి గెలవబోతున్నాడు.